ఇప్పటిదాకా అందరూ నా పాటలతో నా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో జనాలు నేర్పిస్తామనే వాళ్ళు మొదటిసారి నేను నేర్చాను రాకీ యాక్టింగ్కి గరుడ వేగ అన్న డైరెక్షన్కి. సో ఏ పల్లె పిల్లోడు అనే ఒక అద్భుతమైన పాట, భారతదేశ చరిత్రలో రాజకీయ నాయకుడికి అలాంటి ఒక గొప్ప పాట లేదు. అతిశక్తి కాదు, నన్ను నేను ఎక్కువ చెప్పుకోవట్లేదు, ఇది చెప్పాల్సిందే. అలాంటి పాట నేను చేసిన తర్వాత కూడా నాకు సరైన గౌరవం కానీ సరైన ప్రేమ కానీ దక్కలేదని మన తెలంగాణలో ఉండే చాలామంది ఫీలింగ్ ఉండే. నేను కేసీఆర్ గారు నన్ను పిలవలేదు ఆ పాట చేస్తే అని ఫీల్ అయ్యాను, కానీ కేసీఆర్ గారిని నా ఊళ్ళో నా స్టూడియోలో పెట్టాడు తెచ్చి. ఆ తర్వాత ఆ పాట విని ఆయనే నన్ను అందరు మా టీంను పిలుచుకొని తను కరెక్షన్ చేస్తూ ఆ పాటను అద్భుతంగా దానికి విలువని తీసుకొచ్చారు ఆయన. ఆ రోజు నేను అనుకున్నాను, అంటే కేసీఆర్ గారు అంటే ఒక చరణార్జున్ అనే వ్యక్తిని, రాకేష్ని ఒక ఇలాంటి మా కష్టపడి మేము కూడా ఆయనలాగే ఉద్యమం చేసి తెలంగాణ తీసుకురావడానికి ఎలా అయితే చేశారో మేమందరం కూడా మా ఇండస్ట్రీలో మేము ఉద్యమాలు చేస్తున్నాం. దాదాపు 20 ఏళ్ళ నుంచి మా ఉనికిని మేము చాటుకోవడానికి కష్టపడుతున్నాము. సో రాకీ నాకు మొట్టమొదటి రోజు వచ్చినప్పుడు నా స్టూడియోలో మా తమ్ముడు చనిపోయి నేను చాలా బాధలో ఉన్నాను. ఆ బాధలో డిప్రెషన్లో ఏంటబ్బా ఇండస్ట్రీ గుర్తించి తెచ్చుకున్నటువంటి తెలంగాణను మరలు చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ సినిమాను చూడడానికి కూడా ఇలా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలా లగచర్ల చూస్తున్నాం, ఈ సినిమా చూస్తున్నంతసేపు మాకు లగచర్లనే యాదకి వస్తూ ఉంది. లగచర్లలో ఇంటర్నెట్ బంద్ చేసి ఆదివాసీ యువకుల్ని, ఆదివాసీ మహిళల్ని ఇలా ఎట్లా వేధిస్తున్నారో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ సినిమా వస్తే మళ్ళీ కేసీఆర్ వస్తాడు, ఈ సినిమా వస్తే మళ్ళీ తెలంగాణ ద్రోహుల గుండెల్లో రైలు పరిగెత్తుతాయని ఆ రైళ్లు పరిగెత్తించే ఈ సినిమాలో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ ఇబ్బందులను అధిగమించి ఇలా రాకేష్ మొత్తం తెలంగాణ ప్రజల